అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఇవాళ నేను ఒక చాట్ ఐటెం మీకు నేర్పించాలనుకుంటున్నాను. చాట్ అంటేనే గుర్తొచ్చేదే ఫస్ట్ పానీపూరి కదండి. కానీ పానీపూరి తినాలి అంటే ఏ ఆయిల్ వాడింటారో, పానీలో ఏ వాటర్ వాడింటారో అని చాలా డౌట్స్ ఉంటాయి మనకు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు పానీపూరి చేయడానికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూద్దామండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, కానీ ఓపిక్గా చేసుకొని హ్యాపీగా తిని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు పూరీకి పిండి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. 1 కప్ సూజీ తీసుకున్నానండి. దీన్ని బాంబే రవ్వ అని కూడా అంటారు. 1/4 కప్ గోధుమ పిండి తీసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేయండి. 1 పించ్ సోడా, ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేయండి. దీనంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఆయిల్ అంతా ఈ పిండిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు హాట్ వాటర్ వేస్తూ కొద్దిగా వేస్తూ కలుపుకోండి. హాట్ వాటర్ వేయటం వలన పిండి త్వరగా నానుతుంది. చూడండి, పిండి ఇలా తడిపి పెట్టుకోవాలి. మీకు ఇలా అంటే ఇలా లోపలికి వెళ్తుంది చూడండి. ఈ మాత్రం ఉండాలి, ఎందుకంటే సూజీ వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అందుకని ఇలా తడుపుకోవాలి. ఇప్పుడు దీన్ని వెట్ క్లాత్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ చేయాలి. ఒక 20 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ క్లాత్ తీసేసి ఇలా ఒక 5 మినిట్స్ చేయండి. చూడండి, పిండి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇలా బాగా ఇలా అనండి. చూడండి, పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా కొద్దిగా ఒక చిన్న బాల్ లాగా తీసుకుందాము. మిగిలిన పిండిని కవర్ చేసి పెట్టుకోవాలి. ఇది చేయటానికి పొడి పిండి ఏం అవసరం లేదండి. ఒక్క డ్రాప్ ఆయిల్ వేసుకోండి, అంతే చాలు. ఇది ఎలా చేయాలి అంటే మామూలు మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలా, మరీ మందంగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. రెడీ అయిపోయిందండి. ఇది ఒక సర్కిల్ లాంటిది తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చేసుకోండి. అంతా తీసేసేయండి. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇలా ఒక్కొక్క పూరి వేసుకుంటూ ఇలా అనాలండి. ఎప్పుడైతే ఇలా అంటామో పూరి బాగా చూడండి ఎలా పొంగిందో ఇలా వస్తుంది. ఒకటి పొంగు వచ్చిన తర్వాత ఇంకో పూరి వేయండి, మరి దాన్ని కూడా ఇలా అనాలి. ఇప్పుడు ఇలా టర్న్ చేయండి. చూడండి, పూరీలు అన్నీ ఇలా రెడీ అయిపోయాయి. చూడండి ఎలా ఉన్నాయో, ఎంత బాగున్నాయో చూడండి. ఇప్పుడు పూరీలోకి మసాలా రెడీ చేసుకుందామండి. ఇది 3 పొటాటోస్ స్మాష్ చేసి తీసుకున్నాను నేను. బాయిల్ చేసి స్మాష్ చేసి ఇలా చేసుకోండి. దీంట్లోకి ఒక 50 గ్రామ్స్ శనగలు బాయిల్ చేసి పెట్టుకున్నవి, కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేయండి. కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/4 టీ స్పూన్ పెప్పర్. ఇదంతా కలిపి మిక్స్ చేయండి. మీకు కావాలంటే ఆనియన్ చిన్నగా కట్ చేసి ఇందులో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే లాస్ట్కు వేసుకునేటప్పుడు వేసుకోండి. ఇప్పుడు ఆలు మసాలా రెడీ అయిపోయిందండి. పానీ ఎలా చేయాలో చూద్దాం. పానీ రెడీ చేయడానికి కొద్దిగా అల్లం, ఒక 3 గ్రీన్ చిల్లీస్, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 కప్ కొత్తిమీర, 1/4 కప్ పుదీనా, ఇవన్నీ వేసి మిక్సీకి వేద్దాం. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంత సాఫ్ట్గా చేసుకుంటే మనం ఫిల్టర్ చేసే పని లేదు. అంతా ఇందులో వేసేయండి. దీంట్లో 400 ml వాటర్ కలుపుకోండి. ఇది పానీపూరి మసాలా అండి, మీకు ఏ జనరల్ స్టోర్స్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. ఇది 2 టీ స్పూన్స్ వేయండి. మనం ముందు మిక్సీకి వేసుకునేప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదండి, అందుకు కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు నానబెట్టి పెట్టుకున్నామండి. ఒక 2 లెమన్ సైజ్ అండి ఇది బాగా ఇలా చేసుకోండి. దీన్ని ఫిల్టర్ చేసి దీంట్లోకి వేసుకుందాం. దీనిలో కొద్దిగా ఇలా వేసేసుకోండి. మనం మీఠా పానీ సపరేట్ చేసుకుంటామండి, అందుకని దీనిలో కొద్దిగా వేయాలి. మీరు ఇంకా స్పైసీగా తింటారు అనుకుంటే కొద్దిగా చిల్లీ పౌడర్. ఇదంతా కలుపుకుందాం. చూడండి, పానీ రెడీ అయిపోయింది. మీకు పానీలో మళ్ళీ ఇంకా ఏమన్నా పడుతుందా అని అనిపిస్తే కొద్దిగా టేస్ట్ చూసి మీకు తగినట్లు సాల్ట్ కావాలా ఏం కావాలో వేసుకోవచ్చు. ఇప్పుడు మీఠా పానీ ఎలా చేయాలో చూపిస్తాను. కొద్దిగా టామరెంట్ పేస్ట్ తీసుకున్నాను అండి. ఇందులోకి కొంచెం వాటర్ వేయండి. ఇందులో నేను జాగ్రీ కొద్దిగా దంచి వాటర్ వేసి నానబెట్టి పెట్టానండి. ఇది మిక్స్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా చిల్లీ పౌడర్, ఇక 1/2 టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం.
అన్నీ రెడీ అయిపోయాయండి. ఒకసారి టేస్ట్ చూస్తానండి నేను, తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చిన్న పిల్లలు కూడా పానీపూరి తింటామని అడుగుతూ ఉంటారండి. అందుకే చాలా చిట్టి పూరీలు చేశాను. వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళని కూడా హ్యాపీ చేయండి. చూసారు కదండి పానీపూరి ఎలా చేయాలో. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదండి. మీకు ఇప్పటికే అనిపిస్తుంది, కానీ మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకోవాలి అంటే కొద్దిగా కష్టపడక తప్పదండి. అది ఈ కరోనా టైంలో మనం బయటికి వెళ్ళలేము, ఎవరి ఇంటికి రాలేరు. కాబట్టి మనం కొంచెం కష్టపడి అన్నీ చేసిస్తే పిల్లలు మనము అందరూ హ్యాపీగా తిని ఎంజాయ్ చేయొచ్చు. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది, లేదా ఇంకొంచెం ఎక్కువ చేసినా పర్లేదండి. నాకైతే సపోర్ట్. నేను మళ్ళీ చాలా రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీక్ నుంచి వీక్లీ ట్వైస్ అప్లోడ్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అందుకే నేను ప్రతిసారి చెప్తున్నానండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నా వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.